ఆడపిల్ల తొలిచూల్లో మరి ఆడపిల్ల పుడితే యోగమా అవయోగమా ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఇళ్ళల్లో ఆడపిల్ల తొలి కాన్పులో జన్మిస్తే అంటే భయాందోళన అనేది కొంతమందికి ఉండటం అనేది సహజమైనప్పటికీ కూడా నిజానికి మరీ బెంబేలు పడవలసిన అవసరం లేదు. కానీ అనుభవజ్ఞులు కానీ వివిధ జ్యోతిష పండితులు కానీ ఆడపిల్ల ఎప్పుడైనా సరే శుక్రవారం పుట్టితే కనుక మహాలక్ష్మి అని చెప్పి, అదే మగపిల్లవాడు బుధవారం నాడు పుడితే కనుక మహావిష్ణు అవతారంగా భావించటం అనేది జరుగుతుంది. కనుక ఒక విధంగా చెప్పాలంటే కనుక శుక్రవారం ఆడపిల్ల పుడితే అది మరింత అదృష్టంగాను, మగపిల్లవాడు బుధవారం నాడు పుడితే కనుక అది మరింత అదృష్టంగాను చాలామంది చెప్పే వాక్యం. అయితే అసలు ఇప్పుడు మనం చెప్పుకునేది ఆడపిల్ల తొలి కాన్పులో కనుక జన్మిస్తే ఆ ఇంటికి కలిసి వస్తుందా లేదా ఏదైనా సరే ఇబ్బంది వాటిల్లుతుందా, ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఒక విషయం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఎక్కువ మంది విషయంలో యథార్థంగా జరిగిన విషయాలు లేదా అనేక మంది అనుభవంలో బయటపడిన విషయాలు కావచ్చు. కానీ ఎప్పుడైనా సరే మనం అంతిమంగా తీర్పు అనేది ఎప్పుడు కూడా వారి వారి వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందే తప్ప పూర్తిగా దీని మీదే ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ జన్మించినప్పుడు వాళ్ళ పుట్టిన గడియలు అనేవి, మరి ఆ సమయంలో ఉన్న గ్రహస్థితి కానీ ఇవి మరింత ప్రభావం చూపుతాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది విషయంలో ఇది పరిశీలనలో వాస్తవమైన విషయం కాబట్టి మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆడపిల్ల ఎప్పుడు కూడా మొదట అంటే ఏ ఇంటికైనా సరే మగపిల్లవాడి కన్నా కూడా ఆడపిల్ల మొదట పుట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటికి శ్రేయస్సు పెరుగుతుంది. వారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా క్రమేపీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది కూడా జరుగుతుంది. అందుకే చాలామంది ఆడపిల్లని లక్ష్మీ స్వరూపంగా భావించటం అనేది కూడా ఉంటుంది. ఇవాళ రోజుల్లోకి వచ్చేప్పటికి కేవలం ఒక పిల్లాడు లేదా ఒక పిల్లకి పరిమితం అవుతున్న కుటుంబాలు, అసలు సంతానమే వద్దనుకుంటున్న భార్యాభర్తలు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే మరి ఇవాళ ఏ ఇంటికైనా సరే మొదట ఒక్కళ్ళైనా సరే ఆ ఒక్కళ్ళు కూడా ఆడపిల్ల పుట్టినా లేదా ఇద్దరుండి మొదట ఆడపిల్ల పుట్టినా ఖచ్చితంగా అది అదృష్ట యోగంగానే చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి అంటే ఆ పిల్ల పుట్టిన సమయంలో ఆయా తల్లిదండ్రులు ఆర్థికంగా అయితేనేమి ఇతరతర కానీ ఏదైనా సరే ఇబ్బందులు పడుతున్నా కానీ ఖచ్చితంగా క్రమంగా అమ్మాయి ఎదుగుదలకు వచ్చేసరికి పరిస్థితులన్నీ కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉండటం, అప్పటిదాకా ఉన్న ఏవైనా సరే సమస్యలు నెమ్మదిగా వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభించటం జరుగుతుంది. కనుక ఆడపిల్ల మొదట పుట్టిందని ఎవరు కూడా ఆందోళన దక్కలేదు. ఖచ్చితంగా ఆ ఇంటికి ఎంతో కొంత సుఖము లేదా ఔశ్వర్యము లేదా శాంతి కలిగించడం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇంటికి మొదట ఆడపిల్ల పుట్టినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా ఆ ఆడపిల్లని దూషించకుండా, తర్వాత మరి కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకుండా ఎంతో కొంత కనీసం వాళ్ళకి జ్ఞానం కలిగేంత వరకు అంటే పిల్లలు బాలల స్వరూపం అని చెప్తూ ఉంటాం. అంటే దైవస్వరూపం, బాలలందరూ కూడా పిల్లలు ఎవరైనా కానీ దైవస్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. కనుక వారికి 6 ఏళ్ళు నిండేంత వరకు కూడా సాధ్యమైనంత వరకు పరుష వచనాలను ప్రదర్శించకుండా, మరి చేతివాటం ప్రదర్శించకుండా ఎంతో కొంత చక్కగా లాలనగా చూసినట్టయితే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి మరింత కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఆడపిల్ల అమ్మో అని భయాందోళన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి ఏదైనా సరే వాళ్ళ భయం అనేది పోగొట్టుకోవడానికి, అంటే మనం అన్నీ చెప్పినా కానీ ఎలా చెప్పినా కానీ ఎవరికి ఉండే భయం వాళ్ళకి ఉంటుంది. అమ్మో ఆడపిల్ల పుట్టింది, ఇవన్నీ బాధ్యతలు నిర్వహించాలా,
ఎలా పెంచి పెద్ద చేయాలి, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఏదైనా సరే అలా మీకు ఏదైనా సరే భయాందోళనలు పోగొట్టడానికి కానీ, ఇంట్లో ఉన్న ఆడపిల్ల చక్కగా పెరిగి పెద్దదై మనకి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మన యొక్క కీర్తి ప్రతిష్టలో తను కూడా ఎంతో కొంత భాగమే ఉండడానికి కానీ, మనం ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఏంటి అంటే గనక, ఎవరైతే మీ ఇంట్లో పుట్టిన శిశువు ఉంటుందో ఆ శిశువుకి స్నానం చేసేటప్పుడు కొద్దిగా పచ్చిపాలు, శనగపిండి తీసుకుని ఆ రెండింటిని మిళితం చేసి శరీరానికి పట్టించి ఆ తర్వాత స్నానం చేస్తే మంచిది. ఇది గురువారం నాడైనా చేయొచ్చు, శుక్రవారం నాడైనా కూడా చేయొచ్చు. ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పిల్ల ఉన్న జాతకంలో ఉండే ఏదైనా సరే మనకి తెలియక ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఎంతో కొంత ఈ పరిహారం అనేది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఈ రకంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంటి ఆడపిల్లలు మీ ఇంటికి దీపాలై వర్ధిల్లుతారు.